నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడుగు బలహీన పేద వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాహిత పాలన కొనసాగిస్తోందని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని, ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్లో చర్చించారు. స్పేస్ సిటీ, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం చెప్పారు. 2026లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుస్తున్నామన్నారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణమైన పవిత్ర రోజు సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, వాసవి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 64వ డివిజన్ల పరిధిలో ఉన్న కండ్రికలోని విశ్వమాత మరకత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర రోజు సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఇవాళ పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో విశేషమని అన్నారు. ఈరోజు వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల్లో కూడా పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తరుణంలో వాసవి మాత ఆశీస్సుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు, సారే ఇవాళ పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయంలో సమర్పించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాసవి అమ్మవారి ఆశీస్సులతో
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి, జై జయ వాసవి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని వాసవి దేవాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, చీరాసారి సమర్పించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు విశ్వజనని వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు అన్నమాట. త్యాగానికి ప్రతీక. ఆయన ఒక రాక్షసుడు, ఒక నియంకృత పరిపాలన చేస్తూ ఉండి ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ప్రత్యేకగా అమ్మవారు ముందుకు వచ్చి అతడికి బుద్ధి చెప్పడానికి ఒక త్యాగ నిరతితో ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు. ఇలాంటి పండగ రోజుని రాష్ట్ర ప్రభుత్వం చాలా అధికారికంగా రాష్ట్ర పండగగా గుర్తించి ఏ విధంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారో అదేవిధంగా ఇక్కడ మాకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా గారు చక్కగా మా దేవాలయానికి వచ్చి ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించి మాకు అందరికీ కూడా ఆయుర్వయస్సు సోదరీమణులందరికీ కూడా గర్వంగా ఉంది. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా పెద్ద ఎత్తున జరపడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ రకంగా కూడా మాకు మరలా గుర్తింపు తెచ్చినందుకు ప్రభుత్వానికి అలాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన మడకత వాసవి దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి మన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టు వస్త్రాలతో సమర్పించారు. వారు అంత మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అందరూ సహకరించినందుకు మా అమ్మవారి దేవస్థానం తరపున అందరికీ పేరు పేరు కొంచెం చెప్పుకున్నాం. ఇది మరకత వాసవి అమ్మవారు అండి. మన పెనుగొండలో తర్వాత విశేషమైన మరకత స్టోన్తో కట్టింది. మరకత పంచముఖేశ్వరుడు మరకత అమ్మవారు ఉండటం విశేషం అండి. పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారని, అలాగే ప్రభుత్వం అధికారికంగా వాసవి అమ్మవారికి బట్టలు సమర్పించి హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను గౌరవిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇతర మతాలను గౌరవిస్తూనే రాష్ట్రం సుభిక్షం, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి 108 కలశాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు, 108 సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వం అధికారికంగా వాసవి అమ్మవారికి బట్టలు సమర్పించి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను గౌరవిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇతర మతాలను గౌరవిస్తూనే రాష్ట్రం సుభిక్షం, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలందరి సహకారం, ఆశీస్సులు అత్యంత అవసరమని చెప్పారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సుల కోసం అందరూ కూడా వాసవి అమ్మవారి పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం అధికారికంగా అమ్మవారికి మరి బట్టలు పెడతాం, అమ్మవారికి సాంప్రదాయపరంగా అన్నీ సారి పెడతాం కూడా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా వాసవి అమ్మవారిని హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని
గౌరవించే విధంగా, సనాతన ధర్మాన్ని పాటించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. ఇతర మతాలని గౌరవిస్తూనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరి సహకారం, అందరి ఆశీస్సులు ఉండాలి. అందరం కూడా బాగుండాలి ఈ రాష్ట్రంలో. దానికి ఈ రోజున పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా మార్చాం. అన్ని రకాలుగా పొట్టి శ్రీరాములు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా పెట్టాం. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని మరి ఆ మహానుభావుడు ఆత్మార్పణతో తెలుగు జాతికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవటం, అలాంటి వ్యక్తిని ఆరాధించుకోవటం మనందరి బాధ్యత, తెలుగు వాళ్ళందరి బాధ్యత. అలాంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా పెడతా ఉన్నాం. వాసవి అమ్మవారి మన ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరం ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా అమ్మవారి ఆశీస్సుతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఈరోజు సత్యనారాయణపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎంతో వైభవంగా ఉదయం నుంచి కూడా 7:30కి గోపూజ, అమ్మవారి ఊరేగింపు, అలాగే ఇప్పుడు కుంకుమ పూజలు, ఈ కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం భోజనాలు, కుంకుమ పూజ కూడా దాదాపు ఒక 400 మంది వస్తున్నారు. ఈరోజు ఎంతో జరుపుకోవటము మేము ఆనందంగా చేసుకుంటున్నాము. ఎందుకంటే వాసవి పెనుగొండకు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి వాసవి పెనుగొండ అనేది పెనుగొండని వాసవి పెనుగొండ అని కూడా ఇచ్చారు. అలాగే పొట్టి శ్రీరాములు గారికి 7 ఎకరాలు 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు కార్పొరేషన్ కూడా మనకి వైశ్యాసికి కూడా నిధులు కూడా ఇస్తామంటున్నారు. అలాగే రాబోయే రోజులలో కూడా అమ్మవారి ఉత్సవాలు మేము కమిటీ తరఫున బాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు బోండా ఉమామేశ్వర గారు పట్టు వస్త్రాలు అధికారికంగా ఇక్కడ సమర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆత్మార్పణ దిన సందర్భంగా సత్యనారాయణపురం నుండి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ వాసవి మాత ఆత్మ దినాన్ని కూడా అధికారప్రకంగా చేయడం అనేది ఎంతో చెప్పుకోదగ్గ విషయము. ఆ సందర్భంగా ఈరోజున బోండా ఉమామేశ్వర గారు పట్టు వస్త్రాలని ఇవ్వడం జరిగింది. అలానే వాసవి పెనుగొండను కూడా అధికారికంగా వాసవి పెనుగొండ చేయడం జరిగింది. మన రాజధానిలో కూడా సుమారు 7 ఎకరాల్లో విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా త్వరలో ప్రతిష్ఠిస్తారు. అలానే ఈ చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వము వైఎస్ఆర్సీకి ఎంతో మేలు చేస్తుందని, ఇలానే ముందు కూడా అన్ని విధాల మేలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడుగు బలహీన పేద వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాహిత పాలన కొనసాగిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేదరికం నిర్మూలన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి అవకాశాల పెంపే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు స్వతహా తాను తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని చెప్పారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు P4 పథకంలో భాగంగా జీవనోపాధి కల్పన లక్ష్యంగా పలువురు లబ్ధిదారులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శిగా 3 తోపుడు బండ్లు, 1 ఈస్త్రీ బండి, 1 టిఫిన్ బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు స్వతహా తాను తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు P4 వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి పేద కుటుంబానికి పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, చిరు వ్యాపారులకి అండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
ఈరోజు ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు 200 ఉన్న పింఛన్ని 4000 తీసుకొచ్చాం. చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి తల్లికి వందనం పేరు మీద చదివిస్తూ ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం, మహిళలకు ఉచితంగా బస్సు పెట్టాం. అట్లాగే అన్ని రకాలుగా కూడా పేద వర్గాలకి అండగా ఉంటూ చిరు వ్యాపారులకి, హాకర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరేషన్ చేయటం కోసం జోన్లు ఏర్పాటు చేసి ఆ బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే విధంగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా లేనటువంటి హాకర్లు ఎవరైతే బళ్ళు కావాలని ఉన్నారో వాళ్ళకి మా ప్రజా దర్బారు ఎవరైతే దాంట్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మా సొంత నిధులతో బళ్ళు ఇస్తున్నాం. చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు, ఇలాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇస్తున్నాం. టిఫిన్ బళ్ళు కావాలో టిఫిన్ బళ్ళు ఇస్తాం. అన్ని రకాలుగా సాయశక్తిలా మా శక్తి దేవుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు వాళ్ళ ఆ పేద వర్గాలను ఆదుకుంటా ఉన్నాం. ఇప్పటికీ 19 నెలల్లో 400 బళ్ళు, తోపుడు బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ, అలాగే ఇస్త్రీ బళ్ళు కానీ ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు ఎంత శక్తి దేవుడిస్తే అంత శక్తి కొలితే పేదలకు అండగా ఉంటాం. అలాగే వీళ్ళందరికీ కూడా బ్యాంకు నుంచి 15,000 రూపాయలు తొలి విడతగా వ్యాపారం పెట్టుబడి కోసం రుణాన్ని కూడా ఇప్పిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి సబ్సిడీ కానీ, ఉచితంగా బళ్ళు కానీ, బ్యాంకు రుణాలు కానీ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళ జీవితంలో స్థిరపడే వరకు వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తాం. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హిన్స్బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సికోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. 2వ రోజున వీరు మెయిన్ డ్యామ్ గ్యాప్, ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీకే నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్ఈఆర్ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జల వనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు, నగర ఉత్సవం నిర్వహిస్తున్నామని కార్యక్రమం నిర్వాహకులు వివికే నరసింహారావు వెల్లడించారు. వందలాది మంది భక్తులు అమ్మవారి నగరోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు. పెనుగొండలోని అమ్మవారి ఆలయాన్ని ఆర్యవైశ్యులకు ఇవ్వడం ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం రథం సెంటర్ నుండి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, అవోపా కృష్ణా మహిళా విభాగం, వాసవి పరివార రాష్ట్ర మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, విజయవాడ గ్రేటర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నగరోత్సవంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారికి జై అంటూ భక్తి పారవస్వంతో జయ జయ ధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయాన్ని ఆర్యవైశ్యులకు ఇవ్వడం ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వన్ టౌన్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 1500 మంది మహిళలతో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదాయంలో రికార్డు సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే 27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డును నెలకొల్పింది.
జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రత్యేక బస్సులు నడిపి ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చింది. ఈ అసాధారణ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులందరినీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించారు. కాగా సంక్రాంతి తిరుగు ప్రయాణంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. బస్సు షెడ్యూల్ను పెంచడం, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం, ఆన్లైన్ బుకింగ్లను సులభతరం చేయడం వంటి చర్యలతో ప్రయాణికులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. గ్రహశాంతి ద్వారానే మనిషి జీవితంలో సుఖశాంతులతో జీవిస్తారని శ్రీ గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి పేర్కొన్నారు. జీవితంలో ఆటుపోట్లు ఎదురైన సందర్భంలో ఖచ్చితంగా నవగ్రహ శాంతి పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని ఆయన తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా తమ పీఠం పనిచేస్తుందని ఆయన చెప్పారు. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడపల్లిలో వెలిసిన శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం 2వ రోజుకు చేరుకుంది. గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి పర్యవేక్షణలో తిరుపతి కేఆర్ పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యుల నేతృత్వంలో క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురునానక్ కాలనీలోని కేకే రెస్టారెంట్ అధినేత అరుణ్ కుమార్ దంపతులు నవగ్రహ శాంతి పూజలు నిర్వహించారు. రోటరీ క్లబ్ మిడ్ టౌన్ కార్యదర్శి పొదిలి నాగ వసంత కుమార్తో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారు ఈ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుండరీక వరదానంద స్వామి మాట్లాడుతూ ప్రతి నెల 5 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రహాల వలన కూడా కొన్నిసార్లు మనిషి జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయని, అట్టి సమయంలో నవగ్రహ శాంతి పూజ చేయించుకుంటే శుభాలు కలుగుతాయని ఆయన వివరించారు. అనంతరం క్షేత్ర వ్యవస్థాపకులు, మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ బిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జ్యోతిష్య శాస్త్రం మీద అనేక పుకార్లు, వదంతులు వస్తుంటాయని వాటిని ఎవరూ నమ్మకుండా శాస్త్రాన్ని ఖచ్చితంగా నమ్మాలని ఆయన సూచించారు. అనంతరం రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ కార్యదర్శి పొదిలి నాగ వసంత కుమార్ మాట్లాడుతూ తాను మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రానికి పలుమార్లు రావడం జరిగిందని, పూజలు కూడా జరిపించుకోవడం వల్ల తనకు శుభాలు కలిగాయని ఆయన వివరించారు. అనంతరం జిల్లెళ్లమూడి అమ్మవారి దేవస్థానం సభ్యులు చక్కా శ్రీమన్నారాయణ మాట్లాడుతూ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రం ద్వారా అనేక మందికి నవగ్రహ శాంతి పూజలు నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు. ఒకవైపు వైద్యం చేస్తూనే మరోవైపు జ్యోతిష్య శాస్త్రం ద్వారా నవగ్రహ శాంతి పూజలు నిర్వహిస్తూ రవికుమార్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈరోజు ఎప్పుడు సుదినమే. సుదినం ఎప్పుడు భగవంతుని కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ సుదినమే. ఇవాళ ఈ యొక్క మణికాంత్ యాగక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం శ్రీ పంచమికి ప్రారంభమైన కార్యక్రమం ఇది కొనసాగుతూనే ఉంది. ఈ 5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు మన డాక్టర్ గారు. మాకు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము ఏంటంటే ఒక చిన్న కుగ్రామంలో జన్మించాం. ఏర్పడి వ్యాసాసం మలయాళ స్వామి ఆశ్రమంలో విద్యాభ్యాసం, రైల్వేలో ఉద్యోగం చేశాం. రైల్వేలో ఉద్యోగం చేస్తే ఎట్లా ఉండాలండి? మేము ఎందుకో షూట్ వేసుకోకూడదు, బూస్ట్ వేసుకో, మాకు అన్ని పాస్ కూడా ఉంది. ఇప్పుడు పాస్ కూడా మేము వాడటంలే. మాకు ఇంతవరకు ఏం తెలియదు. ఏమండి మీకు చెప్పడం సభాముఖం చెప్తున్నా, మాకు ఇంతవరకు ఏం తెలియదు. ఇట్లా ఎట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం. ఉద్యోగం కూడా ఇట్లా చేసాం. పాదరక్షణ లేదు, గడియారం లేదు, ఉంగరాలు లేదు, ఏం లేదు. ఎందుకు లేదు? ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన శరీరం దీనికి ఎందుకు అని చెప్పేసి మేము దాన్ని కూడా ప్రత్యేకించాం. అనేక గ్రామాలు కూడా అంటే పాదయాత్ర మొత్తం కాశీ నుంచి రామేశ్వరం పాదయాత్ర చేశాం. అనేక గ్రామాల్లో యజ్ఞ యాగాదులు క్రతువులు తెలంగాణ అంతా తిరిగాం. తమిళనాడు, కర్ణాటక తిరిగి ఆఖరి విజయవాడలో 30 సంవత్సరాలు మేము ఉండడం జరిగింది. అది రవి గారికి తెలుసు. రవి గారు మేము కూడా మాతో వారు కూడా మాతో పర్యటన జరిగింది. మణికాంత్ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రానికి ఈరోజు మనం సందర్శించడం జరిగింది. ఇక్కడ స్వామి గారు, స్వామి పేరు పుండరీక స్వామి గారు ఈరోజు ఇక్కడ యజ్ఞ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. నెలలో 5 రోజులు ఈ కార్యక్రమం జరిపిస్తూ ఇక్కడ
ఇక్కడ మన సుఖశాంతులు సమాజంలో పెరగాలనే ఉద్దేశంతో ఒక సహృద్భావంతో మన రవికుమార్ గారు వారి గురించి చెప్పాలంటే ఒక వాక్యం సరిపోదు. వారు సమాజంలో ఎంతోమందికి అంటే స్వామీజీ ఇక్కడ పూజలు చేస్తే ఆయన అక్కడ ప్రతి ఇంట్లో ఒక పూజా కార్యక్రమంలాగా ఎంతోమందికి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో 2వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం నేను ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో చెప్పడం జరిగింది. జ్యోతిష్యం అంటే భయపడి నానా రకాల భయాందోళనతో ఉన్న పరిస్థితుల్లో జ్యోతిష్యం అనేది మన జీవితానికి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బ్యాంక్ లాంటిది. మన ఇంపార్టెంట్ క్వశ్చన్ మన మాస్టర్ గారు ఎలా చెప్తారో అలా తెలుసుకోగలిగితే మీ జీవితాన్ని మీరే ఒక దారి నాకు ఇలా ఉండబోతుంది, ఇలా ఉందని చెప్పి దాన్ని సరి చేసుకుని మీరే ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. దీని అపోహ చెందమాకండి. నానా రకాలుగా నానా పరిస్థితుల్లో చెప్తా ఉన్నారు. అమావాస్య కూడా ప్రాబ్లం ఉందంటారు, పౌర్ణమి ఒక ప్రాబ్లం అంటారు, గురిచండాల యోగం అంటారు, రకరకాలు అంటారు. ఇవన్నీ కాదు, మీ జాతకంలో మైనస్లు ఎలాగున్నాయి, ప్లస్లు కూడా అలాగుంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెనుగొండలో వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి బడుగు బలహీన పేద వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాహిత పాలన కొనసాగిస్తోందని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.